కేసీఆర్ కొత్త పార్టీ అయిన బీఆర్ఎస్ కాబోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. పార్టీలు మార్చే కేసీఆర్ ను ప్రజలు నమ్మరని, మూడోసారి అధికారం చేపట్టేందుకే పార్టీ పేరు మార్చారని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆప్, బీఆర్ఎస్, మజ్లీస్ ఈ మూడు కాంగ్రెస్ ను చంపేందుకు రెడీ అయిన సుపారీ కిల్లర్స్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు దొంగ పార్టీలేనని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో, అభివృద్ధి చేయడంలో రెండు ఫెయిల్ అయ్యాయని తెలిపారు. గుజరాత్ ఎన్నికలలో ప్రచారంలో ఎందుకు పాల్గొనలేదు? ఎందుకంటే పార్టీని ఒకటి తయారు చేయడానికి టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ చేసి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఓట్లు విధించడానికి కేసీఆర్ నాయుడు పంపిస్తుంది. మీరు అన్నట్టు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా చంద్రశేఖరరావు గారు కొట్లాడేటోడు అయితే చంద్రశేఖరరావు, కేజ్రీవాల్ దోస్తులే కదా. గుజరాత్లో ఎందుకు ప్రచారానికి పోలే? గుజరాత్ లో మోడీకి వ్యతిరేకంగా ఎందుకు ఎన్నికలలో పోటీ చేయలే? పోనీ గుజరాత్ లో మోడీని ఓడించమని చంద్రశేఖరరావు గారు సభలు ఎందుకు పెట్టలేదు? గుజరాత్ ఎన్నికలలో ప్రచారంలో ఎందుకు పాల్గొనలేదు? ఎందుకంటే పార్టీని ఒకటి తయారు చేయడానికి టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ చేసి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఓట్లు విధించడానికి కేసీఆర్